శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు సాయంకాలం ప్రారంభం చేసినటువంటి ఈ ప్రవచన కార్యక్రమం ముగిసేసరికి ఏ ఘట్టానికి చేరుకుంటాను అన్నది నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ అది ఇటువంటి పరమ పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో అసుర సంధ్య వేళలో గోవింద పట్టాభిషేకం వినడం జన్మజన్మాంతరమైనటువంటి సుకృతం. ఒక సర్వోత్కృష్టమైన మహాద్భుతమైనటువంటి ఘట్టము ఆవిష్కరింపబడుతుంది. దాన్ని గోవింద పట్టాభిషేకము అంటారు. సురభి కామధేనువు కృష్ణ భగవాను అభిషిక్తుణ్ణి చేస్తుంది రేపటి రోజున. గోవింద అన్న నామం ఈశ్వరుడు గెలుచుకున్నాడు. అది చాలా గొప్ప లీల. మిగిలినటువంటి లీలలు మీరు ఆంతరమనందు తత్వంతో అనుసంధానం చెయ్యాలి. గోవింద పట్టాభిషేకం విన్నంత మాత్రం చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది చాలా గొప్ప లీల. అందుకని ఆ గోవింద పట్టాభిషేకం ప్రారంభం నుంచి చివరి వరకు వినడం అన్నది చాలా మంచిది. అందుకని రేపటి రోజున మనం ఆ గోవింద పట్టాభిషేకాన్ని అనుభవిద్దాం. ఒక్కొక్క ఘట్టానికి ఆ ప్రాశస్త్యం అలా ఉంటుంది. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, మరి గుళ్ళోకి ఎందుకు పెడుతున్నాం అంటే గుళ్ళో ఆ తేజస్సు పొటమరించి ఉన్నది. అలా అన్ని గొప్ప ఘట్టాలే. గోవింద పట్టాభిషేకం దేవాలయం లాంటిది. ఒకానొక నాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆ ఆవుల్ని దూడల్ని అన్నింటినీ తీసుకుని బృందావనంలోకి బయలుదేరి ప్రకారంగా ప్రతిరోజు ఎలా అయితే ఆ ఆవుల్ని దూడల్ని కాపాడుతూ తీసుకెడుతూ ఉంటాడో అదే విధంగా ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఆ రోజు వ్యాస భగవానుడు ఒక గమ్మత్తు చేశారు వర్ణన చేయడంలో. సాధారణంగా కృష్ణుడితో ఎక్కువగా అనుసంధానం అవుతుంది కథ. కానీ ఈ ఘట్టం జరిగేటటువంటి రోజున బలరాముడితో అనుసంధానం చేశారు. కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముడిని కీర్తన చేస్తాడు. చూశారా, ఈ చెట్లన్నీ కూడా వంగి ఉన్నాయి అన్నయ్య, మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నింటినీ కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళు మీరు తినాలి అనేవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ యొక్క పాద ఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్య, మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచినటువంటి బలరాముడికి అలసట కలిగితే ఆ బలరాముడి యొక్క శిరస్సుని ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని యొక్క పాదములు అన్నగారు కనుక కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని ఆ పాద సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇది పొతనగారి భాగవతంలో గమనించవలసినటువంటి ఒక గొప్ప విషయం. అంటే పొతనగారి భాగవతంలో చాలా విషయాలు ఉంటాయి. మీరు అవి చదువుతున్నప్పుడు మనస్సు గొప్ప ఆనందాన్ని పొందుతుంది. కొన్నింటిని నేను ప్రయత్నం చేస్తున్నాను ఆవిష్కరించడానికి. కొన్ని ఆవులు కనపడలేదు. అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆవులు ఒక 30, 40, 50 ఆవులు కావు. కొన్ని లక్షల ఆవుల మందలు ఉంటాయి. కానీ అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి ఏమిటి తెలియదు కనుక. కానీ తన దగ్గర ఉన్న ఆవులలో ఏ ఆవు కనపడకపోయినా ఆయనకి తెలుసు. ఆయన ఎంత గమ్మత్తుగా పిలుస్తాడంటే ఆ ఆవుని పేరు పెట్టి పిలిస్తే కొండల నుంచి ఆ ఆవులు అంబా అని తిరిగి జవాబు చెప్తూ పరిగెడుతూ వచ్చేవిట. కృష్ణుడు ఆవుల్ని పిలవడంలో ఉన్న గమ్మత్తు మీరు శీసపద్యంలో అనుభవించండి. పోతనగారి రచనలో రాపూర్ణ చంద్రిక రాగౌతమి గంగరమ్ము భాగీరథ రాజతనయ రాజసుధాజల రాశి రామే గబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రామనోహారిణి రా సర్వమంగళ రా భారతీదేవి రాధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రామందమారుతి రమ్ము మందాకిని రాశుభాంగి. ఆవులకి ఆయన పెట్టుకున్న పేర్లవి. కృష్ణుడు ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యం ఎందుకుంటుందంటే ఆ ఇంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటల వల్లనే ఉంటుంది. నోరు విప్పితే భగవత్ సంబంధం, నోరు విప్పితే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతుల గురించినటువంటి మాటలు. ఈ శరీరం దేవాలయం కావాలి అంటే దీనిలో మీరు దేన్ని నిలబెట్టారో దాని గురించే వస్తుంది మాట. దీంట్లో వేరొక వస్తువు ఉంటే కృతకంగా మీరు ఈశ్వరుడు గురించి ఎంతసేపు మాట్లాడగలరు? ఇక్కడ ఈశ్వరుడే ఉంటే ఎక్కువగా మీ నోటి వెంట నుంచి వచ్చేటటువంటి మాట ఈశ్వర సంబంధమే అయి ఉంటుంది.
ఎక్కడ ఆ ఆర్తి ఉన్నదో అక్కడ ఏ ఎలా మాట్లాడవలసి వచ్చినా భగవత్ సంబంధంతోనే మాట్లాడతారు. అవి ఎవరండి? ఆ ఇంట్లో ఆవులు. ఆయన ఆవుల్ని పిలవవలసి వస్తే ఆవులకి ఆయన పెట్టుకున్న పేర్లు చూడండి. రా పూర్ణచంద్రిక, ఒక ఆవు పేరు పూర్ణచంద్రిక. రా గౌతమి, ఒక ఆవు పేరు గౌతమి. రా గంగా, ఒక ఆవు పేరు గంగ. రమ్ము భాగీరథ రాజతనయ, ఒక ఆవు పేరు భాగీరథ రాజతనయ. రా సుధాజలరాశి, ఒక ఆవు పేరు సుధాజలరాశి అంటే అమృతం. రా మేఘబాలిక, ఎంత గొప్ప పేరు, ఒక ఆవు పేరు మేఘబాలిక. అసలు ఇంట్లో పిల్లల్ని కూడా మనం ఇలాంటి పేర్లు పెట్టి పిలవమేమో, ఆయన ఆవుల్ని పిలుస్తున్నాడు ఇలాంటి పేర్లు పెట్టి. రా మేఘబాలిక. నిజంగానండి పద్యాలు నోట్లో బాగా నానే అనుకోండి, ఎవరో నలుగురు పిల్లలు వచ్చారనుకోండి, ఏ పిల్ల అనక్కర్లేదు, పేరు తెలుసుకునేంత వరకు ఓ పూర్ణవదన ఇలారా అనొచ్చు. అంటే చిన్నపిల్లల్ని పిలిచేటప్పుడు కూడా నోటిని అంత శుద్ధంగా ఉంచుకోవచ్చు, చక్కటి పేరుతో పిలవచ్చు. అందున ప్రత్యేకించి ఆడపిల్లల్ని ఇంట్లో పిలిచేటప్పుడు చాలా మర్యాదగా పిలవాలి. నేను చాలా కుటుంబాల్లో నేను ఈ పద్యం గురించి చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. నేను ఆడపిల్లల గురించి చాలా కుటుంబాల్లో వింటూ ఉంటాను. పిలిచేటప్పుడు నాకు సభాముఖంగా అది ఉచ్చరించడం కూడా చాలా అసహ్యం, నేను ఉచ్చరించను. ఆ పిల్లకి ఏది జీవితంలో పరమ అమంగళకరమో అలాంటిది ఏ స్త్రీ కోరుకోదో అలా పిలుస్తాడు, అది పేరుగా పిలుస్తారు. ఎంత తప్పది? ఆడపిల్లని పిలవలసిన విధానం అది. సే అని అలా పిలవడం, పోవే అని ఆ పేరుతో అనడం, ఏమిటది ఆ సంప్రదాయం? నేను చాలా మందిని చూస్తుంటాను, తల్లిదండ్రులు ఒక మంచి పేరు పెట్టుకుంటారు, భగవత్ సంబంధమైనటువంటి పేరు. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల పేరు మారుస్తూ ఉంటారు. అది శాస్త్రమునందు మహాదోషం, తెలుసా అండి? గొప్ప దోషం అది. అలా మార్చే అధికారం ఎవరిదో తెలుసా? ఒక్క తల్లిదండ్రులకే ఉంటుంది. ఆడపిల్లకి పేరు పెడితే ఆడపిల్ల పేరు మార్చి పిలవడానికి వీల్లేదు. మళ్ళీ కన్యాదానం చెయ్యడానికి ముందు క్రతువు చేస్తాడు తండ్రి, చేసి పేరు మార్చాలి. తప్ప పేరు మార్చి పిలిచారనుకోండి, పెట్టిన పేరు మీరు నామకరణ సమయంలో ఏది పెట్టారో ఆ దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలా పిలవకూడదు. ఇవాళ రేపు పేరు పట్ల మర్యాదే లేదు. మనం ఇలా పిలవచ్చా, ఇలా పిలవకూడదా, నోటితో పిలిచేటప్పుడు మనం ఎలా ఉద్ధరింపబడాలి, అవతల వారు ఎలా ఉద్ధరింపబడాలి, ఈ పట్టింపు లేదు. విచిత్రమైన పేర్లు, దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత సంతోషం. ఎందుకంటే భావమునందు వ్యగ్రత కలుగుతుంది. కొన్ని పేర్లు వింటే అసహ్యం వేస్తుంది. ఆచి తూచి కూడా పేర్లే ఇవాళ. కాబట్టి ఆయన పిలవడం చూడండి ఎంత అందంగా పిలుస్తారో. రా సుధాజల రాశి, రా మేఘబాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి. మీరు విందురు గాని ఇవాళ మధ్యాహ్నమే అనుకున్నాం, 14వ తారీఖున కృష్ణ భగవానుడికి అభిషిక్తుణ్ణి చేస్తారు ఇక్కడ. రేపు వినే గోవింద పట్టాభిషేకానికి క్రతువు జరుగుతుంది. అందరం హాయిగా కూర్చొని చూడడమే. అప్పుడు ఆ అభిషేకం జరిగినప్పుడు మన్యు సూక్త, శ్రీ సూక్త, నీలా సూక్త, భూసూక్త, పురుష సూక్త, శ్రీ సూక్త, దుర్గా సూక్త, రుద్ర సూక్త, వీటన్నిటితో స్వామిని అభిషిక్తుణ్ణి చేస్తారు. పాలతో అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టి ఆ అభిషేకం చేస్తారు. అప్పుడు విందురు గాని వీలైతే నేను ఎక్కడైనా ఆ భూసూక్తంలో ఉండేటటువంటి పేర్ల గురించి మేదిని, వసుంధర, ధరిత్రి, ఆ భూమిని పిలుస్తారు. ఒక్కొక్క పేరులో ఎంత గొప్పగా ఉంటుందో. ఆ పేరుతో పిలుస్తూ అభిషేకం జరుగుతుంటే అమ్మవారికి పరవశించిపోతుంది భూమి. దానివల్ల సస్యశ్యామలత్వం కలుగుతుంది. అటువంటి గోవింద పట్టాభిషేకం చిట్ట చివరి రోజున 14వ తారీఖున జరుగుతుంది. 15వ తారీఖున ఒక అద్భుతమైన క్రతువు ఉంటుంది, కని విని ఎరుగని క్రతువు. అది ఏమిటి చెప్పం, ఫైల్ కాన్ఫిడెన్షియల్. ఒక వారం రోజులు పోయిన తర్వాత దాన్ని మీకు ఎలాగో చెప్తాం అనుకోండి, పిల్లలకి ఏదో అట డబ్బా దాచినట్టు అదో సరదా అంతే. కాబట్టి రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రాశుభాంగి అని ఆవుల్ని పేరు పెట్టి కృష్ణుడు గట్టిగా పిలుస్తుంటే ఎంత ప్రేమ పెంచుకున్నాయో చూడండి. ఆ ఆవులు కూడా శుభాంగి అని గట్టిగా పిలిస్తే ఎక్కడో గడ్డి తింటున్న ఆవు అంబా అని అరిచేదిట.
శుభాంగి రా అనేటప్పటికీ పర్వత శిఖరం మించి పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఆయన పాదాలు నాకుతూ నిలబడేది. పిలవడంలో ప్రేమ ఉంది, ఆ పిలవడంలో మర్యాద ఉంది. ఎంత అందంగా పిలిచారో చూడండి. అలా ఆవులన్నిటినీ పిలుస్తూ వాటితో ఆడుకుంటూ కృష్ణుడి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు నడిచి 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 అలసిపోయే కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఇలా ఒంగుని ఇలా అనుకునేవట. అనుకోగానే అక్కడున్న గోపాల బాలుడు చూసి, కృష్ణ నీకు కాళ్ళు నొప్పుడుతున్నాయా, నిన్ను ఉప్పు బస్తా ఎక్కించుకుంటాను రా అని చెప్పి చిన్నతనంలో ఉప్పు బస్తాలను ఆడుకునేవారు. దానివల్ల వెన్నుపాముకి ఎంత బలం వచ్చేదో. ఆ ఉప్పు బస్తా ఎక్కించుకుని ఆయన తొడల రెండింటి కింద నుంచి చెయ్యేసి ఇలా కట్టేసుకుని, ఎవరండి ఆయన? సమస్త బ్రహ్మాండములైన కుక్షి ఎందున్నవాడు. ఆయన గర్భము వచ్చి మన వీపుకి తగిలి ఆయన తొడల కింద చెయ్యేసి ఆయన్ని పట్టుకుని ఆయన చేతులతో మన కంఠాన్ని పెనవేసి పట్టుకోవడమే. ఒక గోపబాలుడు అలా ఎత్తుకుని తీసుకెడుతుంటే ఆశ్చర్యపోయేవారు దేవతలందరూ. ఏమిట్రా ఈ కృష్ణ భగవానుడి లీలలు, అసలు ఏ అవతారంలోనూ ఇటువంటి సౌలభ్యం లేదు. ఇంత సౌలభ్యం కేవలం కృష్ణ అవతారంలోనే అని పొంగిపోయి ఆఖరణ కృష్ణుడికి అలసట వస్తే కాళ్ళు పట్టేవారు. మీకు చిత్రం తెలుసా అండి? మీరు భాగవతం చదవాలి. కృష్ణుడికి చెమట పట్టేదిట, కాస్త అలిసిపోయి అలా పడుకునేవాట చెట్టు కింద. చిన్ని కృష్ణుడు పడుకుంటే ఇలా చిన్న చెమట చుక్క పడితే ఆ గోపాల బాలురికి ఎలా ఉండేదంటే, ఎంత బాధ వచ్చేసిందంటే వాళ్ళు గబగబా వెళ్ళి చిగురుటాకులు కోసి తెచ్చేవారట. తెచ్చి కృష్ణుడికి ఇలా చేత్తో తుడిస్తే బాధ పెడుతుందేమోని ఆ చిగురుటాకులతో ఒత్తేసేవారట చెమట అంతా. ఒత్తేసి వాళ్ళ చిన్ని చిన్ని చేతులతో ఆయన కాళ్ళు పట్టేసేవారట. ఎంత ప్రేమించాడో ఆ గోపాల బాలురు అందరూ కూడా కృష్ణ భగవాను. అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. అందులో శ్రీరాముడు అని ఒక గోపబాలుడు. ఆయనకి కృష్ణుడంటే మరింత ప్రేమ. ఎప్పుడూ కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుడిని మోస్తూ కృష్ణుడిని పడుకోబెట్టుకుంటూ ఆయనే చేశాడు. ఎందరో ఉండవచ్చు, కానీ సుకృతం ఎవరినో వరిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా దగ్గరవుతారు. దగ్గరవడానికి హేతు ఏమి అంటే మనం చెప్పలేం. అలా భగవంతుడికి బాగా దగ్గరవుతారు. అది ఎక్కడో సంస్కార బలం, ఎక్కడో అదృష్టం. పోతన గారు అయితే అన్నారు, కృష్ణుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు ఎక్కితే చెట్టు ధన్యమైపోయింది అన్నారు. నిజమే, మరి భగవంతుని యొక్క పాదస్పర్శ. కాబట్టి ఈ పిల్లలందరూ ఇలా బలరాముణ్ణి సేవించాడు. ఆ రోజున కృష్ణ భగవానుడు బలరాముణ్ణి కీర్తించాడు. పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి ఒక మాట చెప్పారు, బలరామ బలరామ, ఇక్కడికి దగ్గరలో ఒక తాటి తోట ఒకటి ఉన్నది, దానికి పెద్ద పెద్ద తాటిపళ్ళు ఉంటాయి. తాటిపండు ముగ్గితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. నల్లగా అయిపోయి ఆ తాటిపండు పైనుంచి కింద పడింది అనుకోండి, దాని అసాధ్యం కూడా మీరు తాటిపండుని తీసుకెళ్లి ఏమీ చేయక్కర్లేదు. ఓ ఎండిపోయిన ఎండు తాటాకోటి చూసి దాన్ని వెలిగించి తాటిపండుని దాని మీద పెడితే ఓ కర్ర గుచ్చి ఆ తాటిపండు కాలుతున్నప్పుడు వచ్చేటటువంటి వాసనకి మహర్షులు కూడా కొంచెం తింటే బాగుండేమో అనిపించేట్టుగా ఆకర్షిస్తుంది. అది నేను బాల్యమునందు అనుభవించాను, అందుకని నాకు బాగా తెలుసు. అది ఆ తాటిపండు బాగా నల్లగా మాడిపోయిన తర్వాత దాన్ని ఇలాగ తొక్క లాగుతారు, చక్కగా పేషలంలా వచ్చేస్తుంది. వచ్చేస్తే లోపల పచ్చటి తాటిపండు ముద్ద ఉంటుంది. అది అమృతంలా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అది ముద్ద కింద. అలా ఈ పిల్లలకందరికీ పాపం ఆ తాటిపళ్ళు తినాలని కోరికయ్యారు. బలరాముడు అన్నాడు, ఆ గార్ధబాసురుడా ఇంకోడా, మీకేం భయం లేదు, నా వెంటరండి అన్నాడు. ఆ తోటలోకి తీసుకెళ్లి ఆయన అపారమైనటువంటి బలశాలి బలరాముడంటే బలము మిగుల కలుగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియు అని కదా ఆయన. అందుకని ఒక తాటి చెట్టు పట్టుకుని ఊపాడు. ఊపితే తాటి చెట్టుని ఊపడం అంటే అది మాటలు కాదు. తాటి చెట్టుని ఎవరు ఊపలేరు, చాలా కష్టం. అలా తాటి చెట్టును ఆయన ఊపాడు. ఊపితే తాటి చెట్టు పైన ఉన్నటువంటి తాటి పళ్ళు గలగల 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 కింద రాలిపోతే ఈ పిల్లలందరూ ఎంతో సంతోషంగా వచ్చి, భలే ఉన్నాయిరా తాటిపళ్ళు, మనకు బలరాముడు ఇప్పించాడని చెప్పి తాటిపళ్ళు తింటున్నారు. చూశాడు గార్ధపాసుడు, ఇన్నాళ్ల నుంచి నేను ఈ తాటిపళ్ళు ఎవరూ తినకుండా కాపాడాను, ఇవాళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తింటున్నారని వాడు వెంటనే గాడిద రూపంలో వచ్చి బలరాముణ్ణి తన వెనక కాళ్లతో ఒక్క తన్ను ఆయన గుండెల మీద తనబోయాడు. బలరాముడు ఒడిసి ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఆ గాడిదని గిర్ర 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 తిప్పి ఒక తాటి చెట్టు మీదకి విసిరాడు. ఒక తాళాగ్రము తాకవైవనది కంపోద్రిక్తయై తుళ్ళి వేరొక తాళాగ్రముపై పడన్ ఐ యుగ్రాహుతిన్ కోర్వక ఆ తాళాగ్రము వేరొక తాళవృక్షంబుపై పడే
ఇట్లుండుంటిపై తాళవృక్షంబులు కూలే ప్రచండ మరుతము శోకంకూలు చందంబునన్ అంటారు పోతన గారు. ఈ గాడిదని పట్టుకుని విసిరితే ఇది వెళ్ళి ఓ తాటి చెట్టుకు తగిలింది. దీని విసురుకి ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది. అలా తాటి చెట్లన్నీ పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అలా తాటి చెట్లన్నీ కూలిపోయి హాయిగా పిల్లలందరూ ఆ పళ్ళు తినేశారు. ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మరణించాడు. ఈ గాడిదకి మళ్ళీ అనేక మంది గాడిదలు పిల్లలు ఉన్నాయి. అందుకని వీళ్ళందరూ కూడా మా నాన్నగారిని ఎవరో సంహరించారని చెప్పి పిల్లగాడిదలన్నీ యుద్ధానికి వచ్చి కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి వచ్చాయి. నిజంగా అది పోతన గారికి చెల్లు ఆ పద్యం రాయడం. ఆయన అంటారు, తంతువులందు చేలము విధంబున ఏ పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాతృనిట్లంతము చేయుటెంత పని. మనం తంతువులందు చేలము విధంబున అని ఇప్పుడు నేను ఒక ఉత్తరీయం వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఉత్తరీయము. ఇప్పుడు ఉత్తరీయంలో కోటేశ్వరారు ఉత్తరీయం మీరు ఉంచుకోండి, మాకు అక్కర్లేదు. కానీ ఇవాళ సభలోంచి మేమందరం వెళ్ళిపోయేటప్పుడు అందరం తలకొక దారపోగు తీసుకుని పెడతాం అని మీరు అన్నారనుకోండి, నేను అయ్యో దానికి ఉందండి తీసుకోండి అన్నాను అనుకోండి, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క దారపోగు తీసుకుని వెళ్ళిపోయారనుకోండి, ఆ తర్వాత నేను నా ఉత్తరీయం వేసుకుందామని చూస్తే ఉత్తరీయం ఇది ఉండదు. అదేమిటి ఉత్తరీయానికి అస్తిత్వం ఏమిటి? దారపోగులే. తంతువులందు చేలము విధంబున ఏ పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడనంతడీ దైత్యమాత్రునిట్లంతము చేయుటెంత పని. ఎంత గొప్ప మాట చూడండి. ఈ దారములే ఉత్తరీయమైనట్టు, దారములే వస్త్రమైనట్టు భగవంతుని ఎందే జగత్తు ఉన్నది. అటువంటి పరమేశ్వరుడికి ఎన్ని గాడిదలు వస్తే మాత్రం వాటిని చంపడం పెద్ద లెక్కేమిటి? ఇన్ని బుడగలు ఉన్నాయనుకోండి, ఆ బుడగలన్నింటినీ ఉఫ్ఫని ఊదేస్తే పగిలిపోతాయి. ఆహాహా ఎంత మహావీరుడవయ్యా అనాలా దానికి. బలి బలి మా బావ బల్లెమ్ము జేబూని పుల్లాకు తూట్లుగా పొడవలి వర్ణిస్తారు. ఎవడో పూర్వకాలంలో బావగారు చాలా ఎంగిలి విస్తరాకుని తీసుకుని దాని మీద బల్లెంతో పొడిచేసేట, అంటే దెప్పి పొడిచారు. అబ్బో నువ్వు ఎంత గొప్పవాడివా అని కొత్తగా అల్లుడి ఇంటికి వస్తే బావమరుదులు వెటకారం ఆడారు. బలి బలి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేదే. అలా పరమేశ్వరుడైనటువంటి వాడికి గాడిదల్ని చంపడం పెద్ద లెక్క ఏమిటండి? రాక్షసుల్ని పిల్ల గాడిదల్ని చంపేవతల పారేశాడు అన్నారు అంతే పోతన గారు. ఈ లీల చాలా చిన్న లీల, కానీ ఈ లీల కృష్ణ భగవానుడు చెయ్యలేదు భాగవతంలో. దీన్ని బలరాముడితో చేయించాడు. బలరాముడు చెయ్యడానికి ముందు బలరాముడిని చాలా పొగిడి తీసుకొచ్చి బలరాముడు చంపాడు ధేనుకాసురుణ్ణి. ఇది కృష్ణుడు చెయ్యకూడదా? ఇంతమంది రాక్షసుల్ని చంపాడు కదా. ఇంతమంది రాక్షసుల్ని చంపినటువంటి కృష్ణుడు ధేనుకాసురుణ్ణి అనగా గార్ధపాసురుణ్ణి ఎందుకు చంపలేదు? బలరాముడి పాద సంవాహనం చేసి అన్నయ్య కాళ్ళు పట్టి అన్నయ్యకి విసిరి అన్నయ్యకి పళ్ళు పట్టి అన్నయ్యని స్తోత్రం చేసి అన్నయ్యతో ఎందుకు చంపించాడు? ఈ విషయం, ఈ రహస్యం మీకు అర్థమైందనుకోండి. అర్థమైతే జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది. ఎందుచేత అంటే ఇది లీల చాలా చిన్న లీల, కానీ పరమోత్కృష్టమైనటువంటి లీల. ఎందుకంటే పుట్టుకతో మీ అంతట మీరు ప్రయత్నము చేయవలసినటువంటి అవసరము లేకుండా పట్టుకునేటటువంటి గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభము. అది ఎవ్వరూ నేర్పక్కర్లేదు. ఒరే నాన్న నువ్వెవరికి ఏమీ పెట్టకే, నువ్వన్నీ దాచుకో, నువ్వెవరికి ఇవ్వకూడదు అని చెప్పడానికి ప్రత్యేకం సిలబస్సో క్లాస్ రూమో లేకపోతే లోభము అన్న సబ్జెక్ట్ గురించి ఓ మాస్టర్ని పోస్టింగ్ చేయడం, ఆయనకు ఒక క్వాలిఫికేషన్ ఉండడం అలా ఏం ఉండదు. లోభము ఎవ్వరూ చెప్పరు, వచ్చేస్తుంది అంతే. వాడికి ఎంత చిత్రంగా వస్తుందంటే వాడికి ఇంకా మాటలు వస్తాయి. ముందు తాత తాత అంటాడు, లేకపోతే నాన్న నాన్న అంటాడు. ఇంకా గట్టిగా 2 అక్షరాలు వస్తాయి అంతే. మీరు వాడిని ఏది నాన్న నాకు పెట్టు అన్నారనుకోండి, నాది అంటాడు. వాడు ఇవ్వడు. అంటే అది మనిషికి సహజంగా ఉండేటటువంటి స్వభావం. అందుకే మన వాళ్ళు ఏది చేసినా సంప్రదాయంలో ఉత్తినే చేయరండి. ఏది చేసినా దాని వెనకాతల ఒక రహస్యాన్ని చెప్తారు. అందుకే మీరు ఎక్కడ సృష్టిలో ఇటువంటి గొప్ప మతాన్ని చూడరు. తొట్లో పెట్టాం పిల్లాన్ని తొట్లో పెట్టామంటారు. తొట్లో పెట్టడం ఏమిటండి? తొట్లో పెట్టడం అంటే ఉయ్యాల్లో పెట్టడం. ఉయ్యాల్లో పెడితే అది పెద్ద సంబరం ఏమిటండి? పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెడతారు. ఉయ్యాల్లో పడుకోబెడితే దానికి అంత పెద్ద పేరంటం చెయ్యాలా? కాదు. ఇంతమందిని పిలిచి
ఈ జీవుడి అజ్ఞానం చూడండి అని చెప్తారు. ఏమిటో తెలుసా అండి, వాడికి అప్పటి వరకు సుఖము అనగా ఏమి వాడికి తెలియదు. మీరు ఊయలలో పడుకోపెట్టగానే బట్ట ఉయ్యాలలో కట్టి పడుకోపెట్టి ఇలా 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 ఊపేటప్పటికీ అమ్మ పాడేటటువంటి మొదటి పాట ఒక్కటే పాడుతుంది, ఇంకేమీ పాడరు. వినాయక ప్రార్థనం లేకపోతే అమ్మవారి మీద కీర్తనం, సాంబ శివాయన రేయో ఏం పాడరు. అడరలా హాయి అంటారు. ఓరి పిచ్చాడా, ఇంతకుముందు ఇలాగే ఇచ్చావు జన్మలు, అక్కడ పుట్టావు ఇక్కడ పోయావు, ఇక్కడ పుట్టావు అక్కడ పోయావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మొదలెట్టావు శరీర సుఖం, మళ్ళీ ఉయ్యాలా ఎక్కి ఇలా ఊపుతుంటే అట్నుంచి ఇటు వచ్చేటప్పటికి నీకు సంతోషంగా ఉందా? ఎంత అజ్ఞానం రా ఇది, ఇందులో హాయి లేదురా ఈ సుఖంలో అని అమ్మ మొట్టమొదటి గురువై జ్ఞానబోధ చేస్తుంది తొట్లో పెట్టిన రోజున. అందుకని ఏ పని చేసినా దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. మనకి ప్రయత్నపూర్వకంగా చిన్నతనంలో, ఇప్పుడంటే లేదనుకోండి, అసలు ఆ అవసరము లేదు, ఎవరు చెప్పరు కూడా. పిల్లాడికి గడుసుతనం మప్పాలమ్మా అంటారు. ఇప్పుడు అంతా సిలబస్ మారిపోయింది. ఇప్పుడు అసలు అలా తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టుకుని పిల్లలకి నీతి గురించి మాట్లాడి సంస్కారం గురించి మాట్లాడినటువంటి తల్లులు కూడా చాలా తగ్గిపోతుంది సంఖ్య. నేను ఆ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. మా చిన్నతనంలో పిల్లల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడవలసి వస్తే చాలా అందమైనటువంటి శ్లోకాలు చెప్తుండేవారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు పరోపకారాయ ఫలంతి వృక్షాః అని మా అమ్మమ్మ గారు కూర్చోపెట్టి, చూసావా ఈ చెట్టుకి నీళ్లు పోస్తే అది మామిడికాయలు కాయకపోతే ఏమవుతుంది, ఏం చేస్తావు నువ్వు దాన్ని? కానీ ఎవరి కోసం కాస్తోంది మామిడి చెట్టు? తను కాసిన కాయలలో ఒక్క పండు, ఇన్ని పళ్ళు పండాను కదా, ఒక్క పండు నేను తింటానని మామిడి పండు ఎప్పుడైనా మామిడి చెట్టు తిన్నదా? ఒక్క పండు తినదు. నది ప్రవహిస్తుంటుంది, ఇంత ఎండలో రాత్రనక పగలనక తిరుగుతున్నాను, దాహం వేస్తోందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగినదా? తాగలేదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేసింది. తన పాలు తాను ఆవు దగ్గరికి తీసుకెళ్లి మీరు గిన్నెలో పెట్టండి, ఇలా వాసన చూసి వదిలేస్తుంది, తను తాగదు. ఆవు తన పాలు తను ఒక చుక్క తాగదు. తనది కానివన్నీ తెచ్చి దాచుకునే దుర్మార్గుడెవరు ప్రపంచంలో? మనుష్యులొక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకి అని ఇంత మాత్రం దాచుకోవడము చేత కాదు. పక్షులకి బ్యాంక్ ఉందండి ఎక్కడైనా? కుక్కలకి బ్యాంక్ ఉందా? లేదు. వాటికి అకౌంట్లు, ఏటీఎం కార్డులు, ఇలాంటి గొడవలు వాటికి ఏమి ఉండదు. ఒక్క మనుష్యుడికే ఉంటాయి ఇవన్నీ. ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, సీనియర్ సిటిజన్స్. అక్కడ కూడా మళ్ళీ ఎంత మోహబుద్ధో, సీనియర్ సిటిజన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, వాడికి ఏమైనా తత్వజ్ఞానం కలిగి వదిలిపోతుంటే మళ్ళీ పెంచుతుంది అది. కాబట్టి ఏమో ఆర్థికంగా పనికి రావడం కూడా పనికి రావచ్చు, నేను ఆ ప్రయోజనాన్ని కాదని అనుకోండి, అది వేరే విషయం. కానీ భాగవతం చెప్తూ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్కి మంచిది అని చెప్తే అర్థం ఉండదని అలా చెప్తున్నాను అంతే. కాబట్టి ఇవి మీకు ఇవన్నీ ఎవరికి ఉంటాయండి? ఒక్క మనుష్యుడికే ఉంటాయి. మీరు ఒక కుక్కకి ఇంత అన్నం పెట్టారనుకోండి, అది తినేసి పడుకుంటుంది. ఎంత విశ్వాసంతో ఉంటుందో తెలుసా అండి అది? ఇలా కుక్క పడుకుంటే ఇలా ముఖం పెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే ఓ కాకొచ్చి అలా బాల్కనీలో వాలింది అనుకోండి, ఇలా చూస్తుంది. కాకి 2 అడుగులు ఇలా గెంతింది అనుకోండి, కాస్త వంటింటి వైపు హౌ అంటుంది లేచి. వంటింట్లోకి వచ్చి యజమాని చెంచే ఎత్తుకుపోతుందేమో దానికి అనుమానం. అంత ఎలర్ట్గా ఉంటుంది అది డ్యూటీలో. రాత్రి కుక్కను వదిలేస్తే నువ్వు పడుకున్నావు నేను పడుకోను ఏంటి, ఆడు పడుకున్నాడు ఎవరికి తెలిసలే మనం పడుకుందాను. కుక్క పడుకోదు, అలా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ప్రతి జీవి పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంటాయి. ఆశ్చర్యం ఏంటంటే చెట్టు ఎంత ఎండలోనో నిలబడుతుంది, తాను కిందకొచ్చిన వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప, నేను ఎండలో నించున్నాను, ఈ దుర్మార్గుడేమో వచ్చి హాయిగా నా నీళ్ళలో నించున్నాడు, కొమ్మలోంచి నెత్తి మీద ఒక్కటి కొడదామని ఎప్పుడూ కొట్టదు, అలా నిలబడుతుంది అంతే నీడలో. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో వచ్చే గుణం ఏమిటో తెలుసా అండి? లోభగుణము. ఈ లోభము మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంతన్నది ఉండదు. మీరు ఎంత దాచేయండి. అందుకే రామకృష్ణ పరమహంస 7 జాడీల కథ చెప్తుండేవారు. దాన్ని నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసున్న కథ ఇది.
అందుకని ఎంత తీసుకొచ్చి దాచేయండి ఉండదు. తృప్తి అన్నది ఇక్కడ తెచ్చుకోవలసినటువంటి మాట. రామకృష్ణ పరమహంస చెప్పిన మాట నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుందండి, చెప్పకుండా ఉండలేను నేను. ఒకానొకప్పుడు ఒక పక్షి, ఓ చేప దొరికింది దానికి. దొరికితే సముద్రపు టొడ్డున లంగరు వేసి ఉన్నటువంటి పడవలోకి దూరి, ఓడలోకి దూరి ఆ పెద్ద చేపని పొడుచుకు తింటోంది. ఈలోగా ఆ ఓడకి లంగరు ఎత్తేశారు. ఎత్తేస్తే ఆ ఓడ ప్రయాణం చేయడం మొదలుపెట్టి వెళ్ళిపోతోంది సముద్రంలోకి. ఇది ఈ చేపని పూర్తిగా తినడం అయిపోయి కాసేపు హాయిగా చాలా బాగుందని కూర్చుని పైకి వచ్చింది. వచ్చి చూసేటప్పటికి ఆ ఓడకుండేటటువంటి స్తంభం ఎక్కి కూర్చుంది. ఎటు చూసినా సముద్రమే, నేల కనపడలేదు. తూర్పు దిక్కుకి ఎగిరింది, కనపడలేదు నేల, వెనక్కి తిరిగి వచ్చేసింది, కూర్చుంది. పశ్చిమ దిక్కుకి ఎగిరింది, కనపడలేదు, తిరిగి వచ్చేసింది. 4 దిక్కులు ఎగిరింది, కూర్చుంది. బెంగ పెట్టుకుంది, తిరిగింది 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 తిరిగింది. అనుకుంది, ఎందుకు నేను తిరగడం? ఈ ఓడ అక్కడ బయలుదేరినా మళ్ళీ ఈ ఓడ నీళ్లలో బయలుదేరి ఎక్కడికెడుతుంది? భూభాగానికే వెడుతుంది. దీని మీద కూర్చుంటే నీ చేరేది భూభాగమేగా, నేను ఎగరడం ఎందుకు అనుకుంది. అనుకున్న ఉత్తర క్షణం దానికి విశ్రాంతి వచ్చేసింది. హాయిగా కూర్చుంది ఆ ఓడ మీద, సముద్రాన్ని చూస్తుంది. మళ్ళీ నేను ఇంత దూరం ఎగరలేను కదా, దీని మీద కూర్చుంటే భూభాగం వస్తుంది, ఇంకో దేశం వెళ్ళిపోతాను. మళ్ళీ దీని మీదే కూర్చుంటే ఇది మళ్ళీ ఈ భూభాగానికి తీసుకొచ్చేస్తుంది అని ఆ పక్షి స్తంభం మీద కూర్చుంది. కూర్చోగానే ఆ పక్షి విశ్రాంతి పొందినది. ఇది ఈశ్వరుడు ఈ మాట చెప్పినా మనిషి మారడు. ఇది తథ్యం. ఎందుకో తెలుసా అండి, ఈ లోభగుణం అనేటటువంటిది అంత భయంకరంగా ఉంటుంది. అన్నిటికన్నా కాల్చేసేది ఏదో తెలుసా అండి మనిషిని? చితి ఒక్కసారి కాలుస్తుంది, చింత నిరంతరం కాలుస్తుంది. వృద్ధాప్యంలో ఈ చింత మరీ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోకుండా ఉండాలంటే ప్రయత్నపూర్వకంగా మనిషి ఈశ్వరుడి వైపుకి తిరగాలి. తిరగలేదనుకోండి, మనస్సుకి ఆలంబనం మనస్సే వెతికేసుకుంటుంది. వెతికేసుకుని ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. ఐశ్వర్యం గురించో, ఇంకో దాని గురించో, ఇంకో దాని గురించో. దానివల్ల ఎప్పుడూ బాధే, ఏదో ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎలా పోతుంది? ఈ లోభగుణం. ఈ లోభగుణం చేత ఏమొస్తుంది? నరకం వస్తుంది అంతే. లోభగుణం చేత ఏమొస్తుంది? తాను, మీరు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంత కష్టపడి భగవంతుడు ఎందుకు ఈ లీల చేశాడు భాగవతంలో అంటే, మీరు ఒక 1000 రూపాయలు సంపాదించాలి అనుకోండి, మీ భార్యా బిడ్డలని పోషించడం మీ కర్తవ్యము, చేసి తీరాలి. దానికి ధనార్జన చెయ్యవద్దు అని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు. ధనార్జన చెయ్యాలి, కొంత నిలవ చెయ్యాలి గృహస్థు. దానికి ఎప్పుడూ తప్పు పట్టలేదు శాస్త్రం, నిలవ చెయ్యాలి. కానీ ఇలా పెట్టుకోవడమే తప్ప ఇలా పెట్టడం చేత కాలేదనుకోండి, ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి? నువ్వు తెచ్చి ఇలా పెట్టుకున్నవన్నీ ధర్మంగా నువ్వు తెచ్చి పెట్టినవి కావు. ఖచ్చితంగా అందులో అధర్మం పాళ్ళు కలిశాయి. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? నీ ఖాతాలో 2 జరిగిపోతున్నాయి ఏకకాలమునందు. ఒకటి, నీ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చు అవుతోంది, అందుకని ఇప్పుడు నీకు డబ్బు వస్తోంది. నీవు ఈ జన్మలో పాపము చేస్తున్నావు, అది నీ ఖాతాలో పడుతోంది. ఇప్పుడు నీ పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యమంతా ధన రూపంలో వచ్చి ఇంట్లో చేరుతోంది. ఒకనాడు ఊపిరి ఆగుతుంది, తప్పదు. ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది? 11వ రోజు అవకముందే ఈ పిల్లలందరూ ఇవన్నీ పనిచేసుకుని, వాటాలు వేసుకుని, దెబ్బలాడుకుని బయటికి వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకొచ్చి, ఇదేంటి నా దగ్గర ఉంచుకోవాలా, అమ్మ నీ దగ్గర ఉంచుకోవాలా అని 6 నెలలు వాటాలు వేసుకుని, మా నాన్న ఇంకా ఇది ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుతుంటే వీడికి విసుగొచ్చి 11 రోజులు అయిపోయిన తర్వాత ఇంక నేను వచ్చేస్తానని వెళ్ళిపోతాడు దూతలతోటి. గరుడ పురాణ వాక్యం. కాబట్టి ఏమవుతుంది అంటే, మనిషికి సంపాదించిందంతా ఏమైంది? వీళ్ళు పంచేసుకున్నారు. పాపం ఎవరు పంచుకున్నారు? ఎవ్వరూ పంచుకోడు, ఇవ్వరు పంచి. దీన్నేం చేశారు? ధర్మం అంతే. ఆయన సంపాదించాడు, వాళ్ళు పంచుకున్నారు పిల్లలు. కాబట్టి ధర్మశాస్త్రం తప్పు పట్టదు. పాపం వాళ్ళ ఖాతాలో వేయరు. పాపం ఎవరి ఖాతాలో పడింది? ఈయన ఖాతాలో పడింది. ఇప్పుడు ఈయన ఏమి అనుభవించాలి? ఈ పాపానికి ఫలితం అనుభవించాలి. ఇలా పెట్టింది ఏమైనా ఉంటే మళ్ళీ నీ ఖాతాలో పడుతుంది పుణ్యం. ఏది పెట్టింది? ఎక్కడుంది? పెట్టింది లేదు. మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలేశారనుకోండి, దాని మీద అలా ఇంట్రెస్ట్ పడిపోయి మీరు దాన్ని వెళ్ళి తీసుకోలేదు అనుకోండి, అది దాని మీద పడిపోయి మళ్ళీ రెన్యూవల్ అయిపోయి మళ్ళీ అది అలా డిపాజిట్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే శాశ్వతమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తారు పెద్దలు. ఇప్పుడు ఒక 1200 రూపాయలు పెట్టి స్తంభం ఇచ్చారు కొంతమంది. నేను 10 మాటలు అన్నానని మీరు అనుకోకండి.
ఈ 1200 రూపాయల స్తంభం 1,000,000 జన్మలు కాపాడితే ఆశ్చర్యం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయంలో. అలా ఒక మహానుభావుడు ఈ దేవాలయాల్ని నిర్మించారు కొంతమంది కలిసి. ఈ పుణ్యం ఏమవుతుందో తెలుసా అండి? ఎన్ని వందల వేల సంవత్సరాలు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఎడుతుంటారు. ఈ ఆలయ నిర్మాణ పుణ్యము 6వ వంతు అలా పడుతూనే ఉంటుంది. ఇక్కడ ఓ భాగవతం జరిగింది, ఇందులో 6వ వంతు వాళ్ళ ఖాతాలో వేసేస్తుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. కాబట్టి ఏం చెయ్యాలి? ప్రయత్నపూర్వకంగా నువ్వు ఇలా పెట్టాలి. ఇలా నువ్వు పెట్టడం చేత కాకపోతే నీ ఖాతాలో పడదు. త్యాగము చేత మోక్షమును పొందుతావు, స్వార్థము చేత నరకాన్ని పొందుతావు. కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది? భగవంతుడు చెప్తే వాడు వినడు. త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నాడు అనుకోండి ఈశ్వరుడు, మనం నమ్మం. ఎందుకండి అంటాం. ఇది ఒక మహాపురుషుడు యొక్క నడువడిని మీరు చూశారనుకోండి, అయ్యయ్యో నిజంగా ఆయన నడువడి ఏమి త్యాగం రా మహానుభావుడు. ఎవరి వరకో ఎందుకండి, ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ వారు కానీ వారి భార్య కానీ ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఆర్య రావు గారని శ్రీరామ్నగర్లో ఉంటారు. ఆయన మన ఈ న్యాచురల్ గ్యాస్ ని ఎర్త్లోంచి బయటికి డ్రిల్ చేయడంలో సమ్ టైమ్ బిఫోర్ 3 decades 30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు ఈ పోస్ట్ లో ఉండు అని చెప్పి బతిమాలబడినటువంటి వ్యక్తి. కొన్ని వేల రూపాయల ర్యాన్సమ్ పే చేసింది ఆయనకి. అంత జీతం డ్రా చేశారు ఆయన. కొన్నాళ్ళు ఆయన వర్క్ చేసి ప్రయత్నపూర్వకంగా మంచినీళ్లు పుట్టని గ్రామాలకు వెళ్లి సేవ చేసి, నాతో ఈ దేశంలో పుట్టిన కొంతమందికి నేను సేవ చెయ్యాలని ఉద్యోగంలో నేను 60 ఏళ్ల వరకు ఉంటే నేను అలా సేవ చేయలేనని ఒంట్లో ఓపిక ఉండగా 45వ ఏట రిజైన్ చేసి యలమంచిలి దగ్గర కుగ్రామాలకు వెళ్లి సేవ చేసి జబ్బడిపోయి మళ్ళీ వెళ్ళారు. వెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్ చేసి ఆయన మళ్ళీ పోస్ట్ ఇచ్చింది. ఇప్పటికీ ఆయన సర్వీస్ చేస్తూనే ఉంటారు. మ్యాన్కైండ్కి, మానవాళికి ఎంత సేవ చేస్తున్నారో, వారు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు. ఎవరి వరకో ఎందుకంటే మీరు ఉదాహరణ తీసుకోవాలంటే ఎందరో మహాపురుషులు ఉన్నారు, ఈ ఊళ్ళో ఉన్నారు. బాదం మాధవరావు, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే ఆయన ఒక మాట చెప్తే నేను తెల్లబోయాను. వారికి ఉన్నటువంటి ఇల్లు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు. వారు అన్నారు, కోటేశ్వరారు నా తర్వాత, నా భార్య తర్వాత ఈ ఇల్లు పేదలకి సేవ చేసే ఒక ట్రస్ట్కి రాసేసానండి, ఇది నా పేరు మీద లేదు అన్నారు. నేను తెల్లబోయాను నిజంగా ఆ మాటకి. ఎవరి వరకో ఎక్కడో శిబి చక్రవర్తి వరకు ఎందుకండి? జీవితాల్ని పండించుకున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు, ఈ సభలో ఉన్నారు. ఒకవేళ నేను వాళ్ళని పేరు పెట్టి చెప్తే 10 మాటలు వారిని పొగుడుతుంటారు, కోటేశ్వరారు అనుకుంటారని నేను చెప్పట్లేదండి. కాబట్టి ఎందరో ఉన్నారు. ఇది వారిని చూస్తే నీకు తెలుస్తుంది, ఇలా బ్రతకాలన్నమాట కనీసం అని. నేను ఒక మాట ఇవాళ నాకు గోపాలకృష్ణ గారు చెప్పారు, నేను పొంగిపోయాను ఆ మాట విని. కోటేశ్వరారు శివరాత్రి మర్నాడు ఆలయంలో తెల్లవారుజాము 4 గంటల వరకు స్కావెంజర్స్, ఇక్కడ ఉండేటటువంటి స్వీపర్స్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళారండి, రాలేకపోయారు 6 గంటలకి. మర్నాడు ఆలయం అంతా అపరిశుభ్రంగా ఉంటే తల్లులు పెద్ద పెద్ద వచ్చి, ఇంకా ఇక్కడ పనిచేసే పని వాళ్ళు రాలేదు అని నేను బాధపడుతుంటే వాళ్ళందరూ తలో చీపురు కట్టా తీసుకుని గుడి తుడిచేశారండి అన్నారు. ఆ పుణ్యం ఉత్తినే పోతుంది అనుకుంటారా? అప్పర్ చేసేవారు ఆ పని. మనిషి కాయికంగా మానసికంగా తనకున్న దాంతో దేనియందు లోభబుద్ధి పనికిరాదు. నీకొక విషయం తెలుసు, ఉదారంగా 10 మందికి చెప్పాలి. నీకు 4 రూపాయలు ఉన్నాయి, ఉదారంగా ఒక పావలా దానం చెయ్యాలి, లేకపోతే మళ్ళీ నీ ఖాతాలో ఏముంటుంది వచ్చే జన్మకి? ఈ లోభగుణాన్ని విరుచుకోవడం నీ అంత నీకు రాదు. మహాపురుషుల జీవితాలని ప్రయత్నపూర్వకంగా చూడాలి. మనం చూశామనుకోండి వాళ్ళకి అబ్బుతుంది. నేను ఒక మాట చెప్తాను. మహాత్మా గాంధీ 1942లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి లండన్ వెళ్ళినప్పుడు అప్పటి లండన్ వైస్రాయ్ కూతురు ఆయన్ని చూడ్డానికి వచ్చింది. వచ్చి అంది, తాతగారు మీకు పైన వస్త్రం లేదు, అక్కడ మంచి చలి, ఆయన పైన వస్త్రం ఉండేది కాదు, పంచె కట్టుకునేవాడు మహానుభావుడు. కట్టుకుంటే తాతగారు మీకు నేను ఒక మంచి స్వెట్టర్ ఇస్తాను వేసుకోండి అంది. అంటే గాంధీజీ నవ్వన్నారు, భారతదేశంలో క్రింద మాత్రమే పంచె కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకోలేకుండా ఉండిపోయిన కొన్ని కోట్ల మంది పేదలకి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు గాంధీ. అంతమంది పైన ఉత్తరీయం వేసుకోగలిగిన రోజున గాంధీ కూడా వేసుకుంటాడు.
అందరికి ఇస్తే నాకు ఇయ్యమ్మా అన్నారు. తెల్లబోయింది ఆ పిల్ల. ఏమి మహానుభావుడు చూడండి. ఇవాళ మన పాఠ్య పుస్తకాల్లో ఈ విషయాలు లేవు. మన పిల్లలకి ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు. మా తాతలు నీతులు తాగిరి, మా మూతులు వాసన చూడుడు. సమకాలీన సమాజంలో ఎంతమంది పెద్దలు ఎంత సేవ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి గౌరవం లేదు. వాళ్ళ గురించి చెప్పేవాడు లేడు. నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తయారు కావలసినది పిల్లలు తయారు కావాలి. వాళ్ళ మనస్సుల్లో సంస్కార బలం ఏర్పడింది అనుకోండి, మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది. లేనినాడు ఎక్కడి నుంచి వస్తుంది? లోభగుణం చేత రాదు. ఈ దేశానికి పేరు దేనికో తెలుసా అండి? త్యాగనిరతికే. అవసరమైతే తొడలో మాంసం కోసి ఇలా పెట్టేయడం ఉందే, అందులో ఉంది ఈ దేశానికి పేరు. ఆడది మగవాడు చావో రేవో ఒక్కసారి తాళి కడితే ఇంకా జీవితం అంతా వాళ్ళతోనే, అందులో ఉంది ఈ జాతికి పేరు. తప్ప ఇవాళ 11ంటికి పెళ్లి చేసుకుని రాత్రి 1 గంటకి డైవర్స్ అనడం ఈ జాతి సంస్కృతి కాదు. దాన్ని చూసి ముక్కున వేలేసుకుని తెల్లబోతారు. దాన్ని నాశనం చేస్తున్నారు ఇవాళ ఆ సంస్కృతిని. కనుక నేను ఎందుకు ఎంత ఆర్తితో ఈ మాట విజ్ఞాపన చేశానంటే, భగవానుడు బలరాముణ్ణంత స్తోత్రం చేయడం వెనక రహస్యం ఏమిటో తెలుసా అండి? ఎప్పటికీ నీవు స్తోత్రము చెయ్యవలసి వస్తే భగవంతుడితో సమానంగా స్తోత్రం ఎవరిని చేస్తావో తెలుసా? ప్రయత్నపూర్వకంగా లోభగుణాన్ని పక్కన పెట్టి 10 మందికి సేవ చెయ్యాలని తాపత్రయపడిన వాడెవడున్నాడో వాణ్ణి పొగడడంలో వెనకంజ వేయకు. కృష్ణుడు చెప్పాడు ఆ మాట. నువ్వెవరివి కాదని చెప్పడానికి? చేసి తీరాల పని, లేకపోతే ఇంకొకరికి ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చెప్పకపోతే? గాంధీ గురించి చెప్తే సమాజంలో ఉన్నవాడిని ఒకడిని పొగడడం, గాంధీని పొగడ్డం అని నువ్వు పొగడ్డం మానేస్తే ఉత్తర తరాలు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుంటాయి? అలా పొగడ్డంలో నీకు స్వార్థం ఉంటే తప్పు, కానీ సమాజానికి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా చూపించేటటువంటి పవిత్ర హృదయంతో నువ్వు చెప్పడంలో దాని ఎంత దోషం లేదు. అలా చెప్పి తీరాలి, స్తోత్రం చెయ్యాలి. అందుకే కృష్ణ భగవానుడు బలరాముణ్ణి స్తోత్రం చేశాడు. నీకు భాగవతం చదివితే అర్థం అవుతుందని గొప్పతనం ఏమిటో. మహాపురుషుల్ని సేవిస్తే, మహాపురుషుల జీవితం తెలుసుకుంటే నీలో ఉన్నటువంటి లోభగుణము విరిగిపోతుంది. 10 మంది కోసం బ్రతకడం అలవాటవుతుందని గాడిద ఏం చేసింది? తాటిపండు తినదు, వాసన తెలియదు, వేరొకరిని తిననివ్వదు. తాను ఏం చేస్తాడు? తాను తినడు, వేరొకరికి పెట్టడు, వాసన కూడా తెలియదు. గాడిద తన మీద నాని పాల్కీవాలా అంటాడు. ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతి ఎలా ఉంది అంటే, కొన్ని కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణములను మోసేటటువంటి గాడిదకి తాను ఇన్ని విలువైన విషయాలు మోస్తున్నానని తెలియదు. అలా ఇంత గొప్ప సంస్కృతికి మనం వారసులమని మనకి తెలియదు. ఇది పోవాలంటే ఎలా పోవాలి? మహాత్ముల యొక్క పాదములు పట్టుకుంటే, అలాంటి వాళ్ళ జీవితాలు చూస్తే, ఒక మాట మీ పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెడితే, ఒరే ఈ అంకుల్ రా ఇంత గొప్ప పని చేశారు అని నువ్వు వారిని పరిచయం చేసి వారి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం పుచ్చుకుని ఆయన్ని ఒక స్కూల్కి చీఫ్ గెస్ట్ గా పిలిచి అటువంటి మహాత్ముడితో ఒక ప్రసంగం చేయించు. ఆయన అనుభవం ఏమిటో, ఆయన ఏం చేశారో, ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎంతెంత సర్వీస్ చేశారో పిల్లలకి చెప్పించు. ఈ దేశంలో ఆ ప్రయత్నం చేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఒక్కటే, భవన్స్ ప్రకాశం ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఎంబీఏ చదవండి, ఐఆర్పిఎం చదవండి, డిపిఎం చదవండి, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ లేకపోతే వాళ్ళు క్వాలిఫికేషన్ కన్ఫర్ చేయరు. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ పాస్ అవ్వాలి. భారతదేశపు సాంస్కృతిక వారసత్వము అన్న పేపర్ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే కంపల్సరీ పేపరు తీసుకొచ్చి క్వాలిఫికేషన్ కన్ఫర్ చేస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆ విషయం అంటే గుర్తొచ్చింది. నేను భవన్స్ కాలేజెస్ లో విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో వాకాటి పాండురంగారావు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ డైరెక్టర్ చేసేవారు పబ్లిక్ రిలేషన్స్. వారికి మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్ కి వారు గెస్ట్ ప్రొఫెసర్ గా వచ్చి స్పీచెస్ ఇస్తుండేవారు. వారికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఒక కార్ ఇచ్చింది అఫీషియల్ గా వాడుకోమని. ఆయన నోట్ రాశారు రిఫ్యూజ్ చేస్తూ కార్ని. ఏమని రాశారో తెలుసా అండి? If I can start 15 minutes earlier in my house, I can walk up to office and reach the destination. I have no right to throw smoke on my fellow citizens to travel in a car, by traveling in a car. So I humbly refuse it. I wish to continue the same system of walking and reaching the office. Thank you very much. And not chairman ఇచ్చాడు. ఒక్క మనిషి డిప్యూటీ డైరెక్టర్ అయినంత మాత్రం చేత ఆఫీస్కి చేరడానికి కారులో కూర్చుని నాతో పుట్టినటువంటి కొంతమంది భారతీయుల యొక్క ముఖాల మీద పొగ చిమ్మి ఆఫీస్కి రావాల్సిన అవసరం నాకు లేదు.
ఒక 20 నిమిషాల్లో నా క్వార్టర్ నుంచి నడిచి నేను ఆఫీస్కి రాగలను, నాకు కారు అక్కర్లేదు, ఇచ్చినందుకు థ్యాంక్స్ అని రాసిచ్చారు. ఆయన ప్రయత్నపూర్వకంగా డెప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ పోస్ట్ వదిలిపెట్టి, ఆయన నాకు ఇప్పటికీ గుర్తు బాగా, బుక్ సెంటర్ మేడ మీద సమావేశం జరిగితే ఆయన ప్రసంగంలో అన్నారు, నేను కడుపులో చల్ల కదలకుండా చేయగలిగిన ఉద్యోగం నుంచి కడుపులో చేయి పెట్టి తిప్పి చేయించుకునే ఉద్యోగానికి వెడుతున్నాను, కానీ నా కలం 10 మందికి ఉపయోగపడాలని వెడుతున్నానని న్యూస్ టైం ఎడిటర్గా వెళ్ళారు ఆయన. అసలు ఈ లీల గురించి మాట్లాడవలసి వస్తే నాకు అనిపిస్తుంది అదొక స్నాతకోపన్యాసం, అంత గొప్ప లీల. సరే, ఇంకా నేను నా ఆవేశాన్ని అణుచుకుంటాను, నేను ఇంకా దాని గురించి మాట్లాడను. కాబట్టి అది ఎంత గొప్ప లీలో పెద్దలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలకి ఈ విషయాలు అందాలి. మనం ఇవాళ భాగవతం అంటే అవుట్డేటెడ్ అంటున్నాం. భాగవతం ఎందుకండి అంటున్నాం మనం కాదు. 2 పద్యాలలో ఎన్ని మహత్తరమైన విషయాలు ఉన్నాయో పిల్లల్ని కూర్చోపెట్టుకుని నిజంగా తల్లిదండ్రులు మాట్లాడితే పిల్లలు ఎటువంటి స్థితికి వెడతారో వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాసేవాడు. అందులో ఆయన ఒక మాట అంటారు, ఈ దేశానికి 2 పెద్ద పెద్ద బరువులు ఎవరో తెలుసా? ఒకటి తన భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పినవాడు. అమ్మకి భార్యకి ఏమని థ్యాంక్స్ చెప్తావు? నువ్వు ఆఖరి ఊపిరి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నా వాళ్ళ యొక్క రుణం నువ్వు తీర్చుకోలేవు. కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కుదరదు, వాళ్ళకి మనసులో కృతజ్ఞతతో ఉండడమే. రెండవది, నాన్నగారు ఇంద్రధనస్సు అంటే ఏంటండి అంత బాగుంది ఆకాశంలో అంటే, ఇంద్రధనస్సుని గురించి 2 మాటలు కొడుక్కి చెప్పకుండా సినిమా టికెట్ కోసం పరిగెత్తిన తండ్రి ఈ జాతికి బరువు అంటే ఆయన ఏం సింబలైజ్ చేశారో తెలుసా అండి? ఒక్కనాడు కూడా కొడుకుని కూర్చోబెట్టుకునో పోతన గారి గురించో ఒక గొప్ప పర్సనాలిటీ గురించో తాను మాట్లాడక, తాను చదవక, తాను చెప్పక ఎప్పుడు లోభగుణం గురించి చెప్పిన తండ్రి ఉన్నాడే వాడే ఈ జాతిని పాడు చేస్తున్న చీడ పురుగు అని దిక్సూచి వ్యాసాలను ఆంధ్రప్రభకి రాసేవారు ఆ రోజుల్లో ఆయన మహానుభావుడు. మళ్ళీ అందులోకే వచ్చేస్తున్నాను, ఈశ్వర నన్ను ఇందులోంచి బయటికి తీ. కాబట్టి ఈ లీల పూర్తి చేశారు స్వామి, అయిపోయిందండి ఇంక అక్కడికది. తరువాత కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం.